The next day. The next day. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. డాడీ నాకు వాటర్ హీటర్ వద్దు. హీటర్ చూడండి సౌండ్ అన్నయ్య గారు 3 days నుంచి ఇట్లా ఓం నమ శివాయ అని నీళ్ళు చల్లుకొని వస్తుండు. దానం చేయట్లే. నేను కూడా చెయ్యా. హీటర్ మార్చావా ఇదేందా ఒక క్షణం ఆ మాట వినంగానే సడన్గా లేచి పాకెట్లో చేతులు పెట్టుకొని అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళేసి వెంటనే ఈ ప్రొడక్ట్ అయితే పట్టుకొచ్చా. ఇదే మీరు చూస్తున్న హ్యావెల్స్ వాటర్ హీటర్. ఇది మనకు బకెట్ హ్యాంగిల్ తోటి అయితే వస్తుంది. అంటే మనం ఎలాంటి స్టిక్ లేకుండా వాటర్ని బకెట్ ఇట్టేసి హీట్ అయితే చేయొచ్చు. దీని టాప్లో టెంపరేచర్ నాబ్ అయితే ఉంటుంది. లో, మీడియం, హై ఇలా అయితే ఉంటుంది. మనం నచ్చిన టెంపరేచర్లో వాటర్ని హీట్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క వాటర్ హీటర్ తుప్పు పట్టకుండా నికిల్ ప్లేటింగ్ కోటింగ్ తోటి అయితే వస్తుంది. అలాగే IAS మార్క్ కలిగిన 3-pin ప్లగ్ అయితే ఉంటుంది. టాప్ లో ఒక హీటింగ్ ఇండికేటర్ అయితే ఉంటుంది. వాటర్ హీట్ అవ్వగానే ఆటోమేటిక్ గా ఆఫ్ అయితే అవుతుంది. వాటర్ వేడి తగ్గినట్లయితే ఆన్ అయితే అవుతుంది. 1000 watts తోటి అయితే వస్తుంది. 2 years వారంటీ తోటి అయితే వస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా అయితే ఉంది. ఫ్లిప్కార్ట్ లో చూస్తే విత్ బ్యాంక్ ఆఫర్స్ తోటి 1380 రూపాయలకి అయితే వస్తుంది. లింక్ కావాలనుకుంటే ఇక్కడైతే చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ అయితే ఇస్తాను, చెక్ చేయండి. ఏమైందిరా దుప్పటి కప్పుకొని అలా ఉన్నారు? మన దగ్గర 2 రూమ్ హ్యాండీ హీటర్స్ అయితే ఉన్నాయి. స్పేస్ సేవింగ్ కోసం ఈ యొక్క రూమ్ హీటర్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా మన ఇంట్లో ఉన్న ఏవైతే 3-pin ప్లగ్ అయితే ఉందో 3-pin ప్లగ్ లో అయితే పెట్టొచ్చు అనమాట. చాలా ఈజీగా అయితే ఉంటుంది. 2-pin ప్లగ్ అయినా కూడా సరిపోతుంది, నో ఇష్యూ. మీరు చూస్తున్న ఈ యొక్క హ్యాండీ హీటర్ వచ్చేసరికి 800 watts అయితే ఉంటుంది. ఈ యొక్క అవుట్పుట్ ఇది 60 degrees Fahrenheit నుంచి 90 degrees Fahrenheit వరకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే 12 hours వరకు ప్రోగ్రామ్ అయితే దీంట్లో సెట్ చేసుకోవచ్చు. అండ్ ఒక రూమ్ హీటర్ ని మీరు 1 hour వాడాలనుకుంటే 1 hour, 2 hours వాడాలనుకుంటే 2 hours, అలాగా 12 hours వరకు మనం సెట్ చేసుకునే క్యాపబిలిటీ అయితే ఉంటుంది. దీంట్లో డిజిటల్ LED లైట్ అయితే ఉంటుంది. దీని టాప్ లో అయితే కనబడుతుంది, అదే డిజిటల్ LED లైట్స్. దీని టాప్ లోనే టచ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. ఇంకా టైమర్ సెట్ బటన్ అయితే ఉంటుంది. ప్లస్ అండ్ మైనస్ అంటే హీట్ ని మనం పెంచుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. దీంతో పాటు ఒక రిమోట్ కంట్రోల్ అయితే ఇస్తున్నారు. ఈ రిమోట్ కంట్రోల్ లో సరికి ఫ్యాన్ స్పీడ్ ని కూడా మనం తక్కువ ఎక్కువ చేసేసుకోవచ్చు. సేమ్ ప్లస్ మైనస్ ఉంటుంది. టైమర్ అయితే ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది ఈ యొక్క రిమోట్ లో. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి సిరామిక్ హీటింగ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది అనమాట. ఇక రూమ్ హీట్ కావకుండా ఇది చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుందని చెప్పొచ్చు. ప్లాస్టిక్ మినిట్ బిల్లు క్వాలిటీ తోటి అయితే వస్తుంది. మరొక రూమ్ హీటర్ అయితే ఉంది. ఇది 400 watts అవుట్పుట్ తోటి అయితే వస్తుంది. ఇది కూడా 10 degrees నుంచి 32 degrees వరకు మనం రూమ్ టెంపరేచర్ ని సెట్ చేసుకోవచ్చు. 12 hours వరకు ప్రోగ్రామ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో కూడా దీని టాప్ లో కూడా LED లైట్ అయితే ఉంటుంది. బటన్స్ అయితే ఉంటాయి అనమాట దీని టాప్ లో. ఇంకా స్పీడ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు, టైమర్ సెట్ చేసుకోవచ్చు. ప్లస్ అండ్ మైనస్ అంటే హీట్ ని మనం తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. సో LED లైట్స్ అనేవి రెండిట్లో చూస్తే మాత్రం 400 watts ఉన్న ఏదైతే రూమ్ హీటర్ అయితే ఉందో దాంట్లో చాలా బాగా కనపడుతుంది, క్లియర్ గా ఉంది. అండ్ 400 watts ఉన్న ఫ్రంట్ సైడ్ చూస్తే మాత్రం మీకు దీంట్లో కూడా సిరామిక్ హీటింగ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ అనేవి మీరు ఇక్కడ అయితే చూడొచ్చు. అందులో అమెజాన్ అవైలబుల్ గా అయితే ఉంది. లింక్ అనేది ఇక్కడ కనపడుతుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ది డిస్క్రిప్షన్ ఇచ్చాను, చెక్ చేయండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అందుకే ఈ యొక్క ఫేషియల్ స్ట్రీమింగ్ అయితే తీసుకొచ్చాను. ఇది ఫేషియల్ స్ట్రీమింగే కాదు, మన కోల్డ్ వచ్చినప్పుడు స్ట్రీమ్ కూడా చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. సడన్ గా యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా. అలాగే మనం ఆయిల్ ఎసెన్షియల్ అయినా కానీ మెడిసిన్ కూడా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇది అగారో ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఇది చూడడానికి బిల్లు క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది. చిన్న ట్యాంక్ అయితే ఉంటుంది. ఈ ట్యాంక్ లో మనం వాటర్ అయితే పోయాలి. వాటర్ ని పోసేసి ఈ బ్యాక్ సైడ్ పెట్టేసి జస్ట్ పవర్ ఆన్ చేసేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా స్టీమ్ అనేది బయటకు అయితే వస్తూ ఉంటుంది. దీంతో పాటు ఒక డిఫ్యూజర్ ఇచ్చారు. అలాగే ఒక రౌండ్ కాటన్ అయితే ఉంటుంది. ఈ డిఫ్యూజర్ ని ఈ విధంగా పెట్టేసి రౌండ్ కాటన్ ని ఈ విధంగా పెట్టేసి మీరు మెడిసిన్ ఏమైనా యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం కోల్డ్ కోసం ఈ యొక్క మెడిసిన్ అయితే యూజ్ చేస్తుంటాం కదా, ఈ యొక్క మెడిసిన్ ని మనం కాటన్ మీద వేసేసి ఈ విధంగా స్ట్రీమ్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా కూడా యూజ్ అయితే అవుతుంది. అలాగే ఫేషియల్ కూడా యూజ్ అయితే అవుతుంది. ఫేషియల్ ఎవ్రీ వీక్ చేసుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది. దీంతో పాటు మరొకటి అయితే ఉంది. ఇదే నెబులైజర్. అండ్ కిడ్స్ కోసం అండ్ అడల్ట్ కోసం చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ అలాగే దీంతో పాటు మనకు కిడ్స్ మాస్క్ అయితే ఇచ్చారు, అడల్ట్ మాస్క్ అయితే ఇచ్చారు, మౌత్ పీస్ అయితే ఇచ్చారు. అలాగే ఇది బ్యాటరీ తోటి రన్ అవుతుంది, పవర్ తోటి అయితే రన్ అయితే అవుతుంది. దీనిలో టాప్ లో వచ్చేసరికి క్యాప్ అయితే ఉంటుంది. ఆ క్యాప్ లో డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్ ని వేసేసి ఈజీగా మనం అయితే స్టీమ్ అయితే చేసుకోవచ్చు. ఇది వాటర్ తో స్టీమ్ చేసేదే కాదు, డాక్టర్ మెడిసిన్ మాత్రమే యూజ్ అయితే చేసుకోవాలి ఈ యొక్క నెబులైజర్ లో. ఈ యొక్క వింటర్ కి ఈ యొక్క ప్రొడక్ట్స్ చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతాయి అనుకుంటా. ఇలా ఎవరికైనా ఈ యొక్క ప్రొడక్ట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. పిల్లలతో చేసిన ఈ వింటర్ ప్రొడక్ట్స్ గురించి మీకు నచ్చిందే అనుకుంటా ఈ యొక్క వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. కొనాలి అనుకుంటే ఇక్కడ లింక్స్ కనపడుతుంటే ఆ లింక్స్ యూజ్ చేసి బై అయితే చేయండి. బాయ్.